హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం అంటూ తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ప్రతి ఏటా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీతో విద్యా ప్రమాణాలు మెరుగు, 100% అక్షరాస్యతకు అక్షర ఆంధ్ర ప్రాజెక్ట్, 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధనే లక్ష్యం, యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం, మంత్రి లోకేష్ ఆదేశం, విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఉన్నతాధికారులు అంటూ ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం. ఇక మొదటి రోజు మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 21,892 మంది హాజరయ్యారు. ఉదయం 88.63%, మధ్యాహ్నం 86.7% మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ప్రతి ఏడాది డిఎస్సి రాష్ట్రంలో ఇంకా 81 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు. 100% అక్షరాస్యత సాధనకు అక్షర ఆంధ్ర కార్యక్రమం, విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇకపై ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, సమగ్ర శిక్ష అభియాన్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడుతున్నామని, డిఎస్సి మొదటి రోజు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ముగిశాయని, తొలి రోజు మొదటి విడతకు 88%, మధ్యాహ్నం విడతకు 86% మంది హాజరయ్యారని, రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ విద్య తీసుకురావడమే లక్ష్యమని, ఇది వరకు ఎప్పుడు లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, ఉపాధ్యాయుల బదిలీలో పదోన్నతులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక 3 ఏళ్లలో మొదటి 3 స్థానాల్లో ఉండాలి. రాబోయే 3 ఏళ్లలో అక్షరాస్యతలో దేశంలోని మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉండాలి. 100% అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలి అంటూ పేర్కొన్నారు. అలాగే 77,000 మందికి ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ అందించి 77,703 మందికి ఉద్యోగాలు కల్పించామని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి సిఇఓ గణేష్ కుమార్ మంత్రికి తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించాలి అంటూ విద్యాశాఖ మంత్రి పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 135,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను www.enadu.net లేదా https://resultsbie.ap.gov.in లేదా వాట్సాప్ లో మనమిత్ర నంబర్ 9552300009 ద్వారా పొందవచ్చు అని తెలియజేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20,000 రూపాయల నగదు బహుమతిని అందించనుంది. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు 10 ఇంటర్ పిల్లలకు ఈ నెల 9న అందజేత. రాష్ట్ర వ్యాప్తంగా 5,088 మందికి సత్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఈ నెల 9న సత్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 10వ తరగతిలో మండలాల వారీగా, ఇంటర్మీడియట్ కు జిల్లాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు 20,000 నగదు పథకం, సర్టిఫికెట్ అందిస్తారు. 10వ తరగతిలో 500 అంటే 83.33% మార్కులకు పైగా సాధించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 70% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ కు సంబంధించి జిల్లా స్థాయిలో 830 మార్కులకు పైన సాధించిన వారిని ఎంపిక చేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు 700 మార్కులు కట్ ఆఫ్ గా పెట్టారు. 10వ తరగతిలో మండల స్థాయిలో 6గురిని ఎంపిక చేస్తారు.
ఓసీలు బీసీలు ఇద్దరేసి చొప్పున, ఎస్సీ ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేస్తారు. అదనంగా జిల్లా స్థాయిలో 70% పైగా మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు కలిగిన 3 విద్యార్థులకు అవార్డులు ఇస్తారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి ఒక్కో జిల్లా నుంచి 36 మంది చొప్పున అవార్డులకు ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పార్వతీపురం మన్యంలో జరిగే కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతికి సంబంధించి 4169, ఇంటర్మీడియట్ నుంచి 919 మందికి అవార్డులు ప్రదానం చేస్తారు. మొత్తంగా 5088 మందికి సత్కారం చేయనున్నారు షైనింగ్ స్టార్స్ అనే అవార్డుల పేరు మీద. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక ఎస్జిటిలకు మొదట్లో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలియజేసినప్పటికీ ప్రస్తుతం మరి ఎస్జిటిల బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్ అంటూ సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. డివిజన్, మండలం, క్లస్టర్ల వారీగా ఖాళీల వర్గీకరణ, సెకండరీ గ్రేడ్ టీచర్లు అనగా ఎస్జిటిల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న నేపథ్యంలో వెబ్ కౌన్సిలింగ్ పై శుక్రవారం అవగాహన వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని 3 కేటగిరీలుగా వర్గీకరించినట్లు తెలిపింది. గతంలో అన్ని ఖాళీలు ఒకే జాబితాగా కనిపించే పద్ధతి ఉండగా ఇప్పుడు డివిజన్, మండలం, క్లస్టర్ వారీగా వర్గీకరించి చూపుతోంది. టీచర్ తొలి ప్రాధాన్యం కింద ఏ డివిజన్, మండలం, క్లస్టర్ కావాలో ఎంపిక చేసుకుంటే అక్కడి పాఠశాలల్లోని ఖాళీలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మండల కేంద్రం నుంచి ఆ పాఠశాల ఎంత దూరంలో ఉందో కూడా అందులో చూపిస్తున్నారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు అన్ని డివిజన్లను ఎంపిక చేసుకుని ఆప్షన్లు పెట్టుకోవాలని, రిక్వెస్ట్ బదిలీ కోరుకునే వారు తమకు కావలసిన డివిజన్ లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచిస్తోంది. దీనిపై ఉపాధ్యాయుల అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టంలో వెబ్ ఆధారంగానే బదిలీలన్నీ జరుగుతాయని పేర్కొన్నారు. మరి ఎస్జిటి అభ్యర్థులైతే మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని కోరుతూ ఉన్నారు. మొదట్లో కూడా ప్రభుత్వం మరి చర్చల సందర్భంలో ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ కు అంగీకరించింది. మరి ప్రస్తుతం వెబ్ కౌన్సిలింగ్ అయితేనే బాగుంటుంది అనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. ఇక అన్ని స్కూల్స్ లో అడ్మిషన్స్ అనేవి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సర్కార్ బడి పిలుస్తోంది, పిల్లలు రండి, ఇంటింటికి వెళ్లి ఉపాధ్యాయులు పిలుపు, అడ్మిషన్ల కోసం రంగంలోకి దిగుతున్న గురువులు. ప్రభుత్వ బడుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలను చేర్చడమే లక్ష్యం. పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా భేటీలు, పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఉపాధ్యాయ బృందాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, మెరుగైన సౌకర్యాలు చూపి విస్తృత ప్రచారం. కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకింగ్ల ఆశ చూపి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి ప్రతి ఏడాది ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేసే టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్ ను విధిస్తుంటాయి. ప్రతి ఏటా పాఠశాల పునఃప్రారంభ సమయంలో ప్రతి ప్రైవేట్ టీచర్ 5 నుంచి 10 కొత్త అడ్మిషన్లు తప్పనిసరిగా చేయాలి, లేదంటే ఉద్యోగం గోవిందా. ఇలా ప్రతి ఏటా ప్రైవేట్ విద్యా సంస్థలు టీచర్ల మెడ పైన కత్తి పెట్టి మరి అడ్మిషన్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయి. ఇదే మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను కూడా పెంచడానికి మరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా సర్కార్ బడి పిలుస్తోంది అంటూ మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మరి అడ్మిషన్స్ ను పెంచడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.